హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. పోరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన పోరంకిస్ కిచెన్లో 2 కిలోల బోన్లెస్ చికెన్తో పచ్చడి అండి. నిలవ పచ్చడి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలల పైనే ఉంటుంది. అదే బయట ఉంటే ఒక్క నెల మాత్రం పక్కాగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. 2 కిలోల బోన్లెస్ చికెన్తో పచ్చడి ఎవరైనా అప్పుడే కొత్తగా వంట నేర్చుకుంటున్న వారు కూడా చాలా ఈజీగా చేసుకునే విధంగా నేను చూపించానమాట. మరి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. మీకు కూడా ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకోవాలనుందా? మరి వీడియోలోకి వచ్చేయండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా నేను ఆర్డర్లో చెప్తూ ఈ పచ్చడి ప్రిపేర్ చేశాను. అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. బోన్లెస్ చికెన్ 2 కేజెస్ అండి. శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఫైనల్గా మనం పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి కడిగామన్నమాట. దీనిలోకి వాటర్ అంతా వెళ్ళిపోయినాక శుభ్రంగా వాటర్ అంతా వెళ్ళిపోవాలన్నమాట. జాలి గిన్నెలో వేసి వాటర్ అంతా పోయేలాగా చూసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ ఆయిల్ వేసి ఈ చికెన్కి బాగా పట్టించాలి. చేత్తో కలుపుతూ బాగా పట్టించాలన్నమాట. ఈ ముక్కకి ఉప్పు పట్టుకోవాలి. అయితే మనం షాప్లో పచ్చడికనే అడిగి ఈ సైజు ముక్కలు కట్ చేయించుకొని తెచ్చుకోవాలి. బోన్లెస్ అయితేనే పచ్చడికి బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 2 కిలోల చికెన్ పట్టే ప్యాన్ పెట్టుకోండి. దానిలోకి 1/2 స్పూన్ ఆయిల్ వేసుకుంటే చాలు. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ అంతా వేసేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే చాలు. అయితే ఇప్పటి నుంచి మొదలుపెట్టి మనకు ఒక 20 నిమిషాల టైం అయితే పడుతుంది. 2 కిలోల చికెన్ కదా, ఇందులో వాటర్ అంతా బయటకు వచ్చి అది కుక్ అవ్వడానికి 20 నిమిషాల వరకు టైం పడుతుంది. ఇలా అప్పుడప్పుడు చెక్క గరిటె లాంటిది తీసుకొని కలుపుకుంటూ ఉంటే ముక్క అయితే చిదురవదనమాట. అదే గరిటె పెడితే కనుక ముక్క చిదురవుతుంది. ఇలా చెక్క గరిటె లాంటి దాంతో చక్కగా కలుపుకుంటూ ఉండాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత చూడండి, చికెన్లో నుంచి వాటర్ అంతా ఇట్లా బయటకు వస్తూ ఉంది. ఈ స్టేజ్లో చికెన్లో ఉన్న వాటర్ అంతా కంప్లీట్గా బయటికి రావాలంటే మాత్రం మనం మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను మూత పెట్టేస్తున్నాను. ఇక్కడ చూడండి, కొద్దిసేపు అంటే సుమారుగా ఒక 2-3 నిమిషాలే నేను కుక్ చేశాను మీడియం ఫ్లేమ్లో. చికెన్లో ఉన్న వాటర్ ఆల్మోస్ట్ మొత్తం వచ్చేసిందండి. ఇప్పటి నుంచి మనం ఇలా కలుపుకుంటూ ఉంటే చక్కగా ఆ వాటర్లోనే చికెన్ ఒక 50-70% వరకు కుక్ అయిపోతుంది. ఈలోపు మనం పక్కన స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని మసాలా రెడీ చేసుకుందాం. 2 కిలోల చికెన్కి నేను 50 గ్రామ్స్ ధనియాలు తీసుకున్నాను, పడతాయండి. అలాగే 3 స్పూన్ల జీలకర్ర తీసుకున్నాను. ఇలాచీ ఒక 5-6 ఇలాచీ వేసుకోవచ్చు. మిరియాలు 2 టేబుల్ స్పూన్స్ వేశాను. అలాగే లవంగాలు ఒక 10 వరకు వేసుకోవచ్చు. 3-4 ఇంచుల దాల్చిన చెక్క కూడా తీసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా దోరగా చక్కగా 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే ఇక్కడ చూడండి చక్కగా వేగిపోయాయి. ఇలా వేగినప్పుడు 2 స్పూన్ల గసగసాలు కూడా యాడ్ చేసుకోవాలి. గసగసాలు యాడ్ చేసినాక ఒక్క నిమిషం పాటేనండి ఇలా బాగా కలిపేసేసి మనం ఒక ప్లేట్లోకి వేసేసుకుంటే చల్లారినాక మిక్సీ పట్టుకొని మెత్తటి పౌడర్ అయితే రెడీ చేసుకోవాలి. చికెన్ చూడండి ఆల్మోస్ట్ వాటర్ అంతా ఇంకిపోయాయి కదా, కొంచెం ఎక్కడో వాటర్ కనిపిస్తూ ఉంది. నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆ వేడికే ఆ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతాయి. ఇప్పుడు మనం చల్లారిపోయిన మసాలాన్ని చక్కగా పౌడర్ చేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, నేను మిక్సర్ జార్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా చల్లారిపోయాయి, ఇందులో వేసాను. ఇప్పుడు మెత్తటి పౌడర్ చేసుకొని వస్తాను. చూడండి, నేనైతే పౌడర్ చేసాను. దీన్ని ఒక బౌల్లోకి తీసేసి ఇదే మిక్సర్ జార్లో 100 గ్రామ్స్ కల్లుప్పు తీసుకుంటున్నానండి. 2 కిలోల చికెన్కి 100 గ్రామ్స్ కల్లుప్పు పడుతుంది. ఈ కల్లుప్పు కూడా మెత్తగా పట్టేసి పక్కకు పెట్టేసుకుందాం. ఇలా పట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే చికెన్ చూడండి, నేను స్టవ్ ఆఫ్ చేసేసాను కదా, ఆ వేడికే చక్కగా ఒక్క చుక్క కూడా వాటర్ లేదు, ఎక్కడ కూడా ఒక్క చుక్క వాటర్ కనిపించట్లేదు. ఇలా మనం కుక్ చేసుకోవాలి చికెన్ని. ఆ వాటర్లోనే చికెన్లో వచ్చిన వాటర్తోనే చక్కగా కుక్ అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు మనం పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరొక పెద్ద ప్యాన్ పెట్టుకోవాలి. దానిలోకి 400 గ్రాముల నువ్వు పప్పు నూనె వేసుకుంటున్నానండి. 2 కేజెస్ చికెన్కి 400 గ్రాముల ఆయిల్ పడుతుంది. పప్పు నూనె మాత్రమే ఈ పచ్చడికి బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత దీనిలోకి మనం ఈ చికెన్ అంతా వేసేసుకోవాలి. వేసుకొని ఆల్రెడీ మనకి 60% వరకు ఈ చికెన్ అనేది కుక్ అయిపోయింది. ఇంకొక 30% ఈ ఆయిల్లో కుక్ అవ్వాలి. లోపల వరకు చికెన్ పీస్ లోపల వరకు వేగాలన్నమాట.
అప్పుడే ఈ పచ్చడి నిలవ ఉంటుంది. కాబట్టి దగ్గరే ఉండి మీడియం ఫ్లేమ్‌లో చక్కగా వేయించుకోవాలి. ఒక 2, 3 నిమిషాల పాటు వేయించిన తర్వాత కలర్ చూడండి కాస్త చేంజ్ అయింది. ఈ కలర్‌లో మనం ఉడికింది అనుకోకూడదండి. మరొక 2, 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి రావాలి. ఇప్పుడు చూడండి ముక్కలు కాస్త కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వేగిన కలర్‌లోకి వచ్చేసాయి. చూసారా? ఇలా వేగాలనమాట. ఇలా వేగిన తర్వాత మనం దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ముక్క మాత్రం ఈ విధంగా వేగాలండి. బాగా గుర్తుపెట్టుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి రావాలి. ఖచ్చితంగా ఆ కలర్‌లోకి వచ్చిన తర్వాత 7 స్పూన్ల వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అదే మీకు కొలతలో చెప్పాలంటే గనక 80 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుందండి. ఇప్పుడు నేను 7 స్పూన్లు వేశాను కదా! ఇది 80 గ్రామ్స్ కొలతలో అయితే గనక. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దానిలో పచ్చివాసన అంతా పోయే వరకు ఈ ముక్కలకి పట్టేలాగా వేయించుకోవాలనమాట. 2-3 నిమిషాల వరకు టైం పడుతుంది. సుమారుగా 2-3 నిమిషాల వరకు వేగుతుందండి. మనకి స్మెల్ తెలుస్తుంది. మంచి వాసన వస్తుంది. అప్పటి వరకు కూడా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి నాకు కరెక్ట్‌గా 4 నిమిషాలకి ఇలా వేగిందండి. మంచి సువాసన అయితే బయటకొచ్చింది. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక 4 నిమిషాల టైంకి నాకు చక్కగా వేగిన ఫ్లేవర్ బయటకొచ్చింది. చాలా బావుంది. ఈ స్టేజ్‌లో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసి ఇమ్మీడియట్‌గా దీనిలోకి మనం ఉప్పు, కారం అన్నీ కలిపేసుకోవాలనమాట. ఈ ఆయిల్ ఇలా వేడిగానే ఉంటుంది. బుడగలు వస్తూనే ఉంటుంది. మనం స్టవ్ ఆఫ్ చేసినా కూడా. దీనిలోకి ఇప్పుడు ముందు కారం యాడ్ చేసుకుందామండి. 2 కిలోల చికెన్‌కి 100 గ్రామ్స్ కారం పడుతుందండి. వేసేసాను. ఇది ఎండుమిరపకాయలు ఎండలో పెట్టి పట్టించిన కారం. మసాలా కారం కాదు. అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కల్లుప్పు కూడా 100 గ్రామ్స్ వేసేస్తున్నాను. అలాగే మనం మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసేసాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఈ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. చక్కగా కలుపుకోవాలండి. ముక్క అనేది చిదురవ్వకుండా చక్కగా కలుపుకోవాలి. ఇలా మనం చెక్క గరిటె తీసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కూడా చికెన్‌కి ముక్క అసలు చిదురవ్వదనమాట. చక్కగా ఇలా కలిపేసుకోవాలి. బాగా ఈ ఉప్పు, కారం, మసాలా అంతా కూడా ఈ చికెన్‌కి పట్టుకునేలాగా కలిపేసేసి ఒక 1 అవర్ వరకు పక్కకు పెట్టేసేయాలి. అంటే పూర్తిగా చల్లారాలి. చల్లారినాక మనం ఫైనల్‌గా నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. దీనికోసం మనం 2 కిలోల చికెన్‌కి 6-8 నిమ్మకాయలు పడతాయండి. రెడీగా పెట్టుకొని రసం తీసుకొని ఉంచుకోవాలి. ఒక 1 అవర్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ప్యాన్ పట్టుకొని చూపిస్తున్నాను చూడండి. పూర్తిగా చల్లారిపోయింది చికెన్ పచ్చడి. ఈ స్టేజ్‌లో దీనిలోకి మనం నిమ్మరసం యాడ్ చేసేసుకోవచ్చు. ఇంక నేను ఒకసారి ఈ చికెన్ అంతా కలిపేసాను. దీనిలోకి నేను నిమ్మరసం తీసి పెట్టాను. చెప్పాను కదా! 8 నిమ్మకాయల రసం ఇది. 2 కిలోలకి 8 నిమ్మకాయలు పట్టినాయి నాకు. చూపించిన సైజు మీకు గుర్తుంది కదా! చిన్న నిమ్మకాయలనమాట. మీకు కిలోకైతే 4 కాయలు పడతాయి. ఇప్పుడు ఈ రసం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నిమ్మరసం, ఆ మసాలాలు, కారం, ఉప్పు అన్నిటికీ యాడ్ అయ్యి చికెన్‌కి మంచి టేస్ట్ వస్తుందనమాట. ఇదే కొలతలతో మీరు చేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్ పికిల్ అయితే రెడీ చేసుకుంటారు. మీరు 1 కేజీ చికెన్‌కి చేసుకోవాలనుకుంటే నేను చూపించిన మెజర్‌మెంట్స్‌కి హాఫ్ చేసుకోండి. 4 కేజెస్ చేసుకోవాలంటే డబల్ చేసుకోండి. ఇలా నేను చూపించిన మెజర్‌మెంట్స్‌కి మీరు అనుకూలంగా ఎంతైనా చేసుకోవచ్చు పచ్చడి. పర్ఫెక్ట్‌గా కుదురుతుందండి. పచ్చడి అయితే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి 2 రోజుల పాటు అసలు కదపకుండా ఉంచితే మసాలాలు, నిమ్మరసం అంతా కూడా చికెన్‌కి పట్టి చాలా టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. మూడవ రోజు నేను మూత తీసి చూపిస్తున్నానండి. చూడండి ఆయిల్ అయితే పైకి తేలి ఉంది. మనం ఈ రెసిపీలో ఆయిల్ బాగా ఎక్కువైతే వాడలేదండి. మనం 400 గ్రామ్స్ మాత్రమే వేసాం. జనరల్‌గా అయితే 2 కిలోలకి హాఫ్ కేజీ ఆయిల్ అయితే ఖచ్చితంగా పడుతుందనమాట. పైకి ఆయిల్ బాగా కనిపిస్తూ ఉంటుంది పచ్చడికి. కానీ నేను ఆయిల్ తక్కువే వేశాను. బాగా మనం ఫ్రై చేసుకున్నాం చికెన్‌ని కాబట్టి ఏం పాడవదు. ఆయిల్ తక్కువ ఉంటేనే మనకి తినబుద్ధి అవుతుందండి. హెల్త్‌కి కూడా కాస్త మంచిది. అయితే ఈ పచ్చడైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టోర్ చేసుకుంటే బయటైతే 4 రోజుల పైనే ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 2 నెలలు ఈజీగా ఉంటుంది. చూసారుగా కలర్ఫుల్‌గా నా స్టైల్‌లో 2 కిలోల బోన్‌లెస్ చికెన్‌తో పచ్చడి. మరి మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుందండి.
ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే పోరంకిస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకున్నారనుకోండి, నేను రెగ్యులర్గా ఏ వీడియో పెట్టినా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి తెలిసిన మిత్రులకి. థ్యాంక్ యూ.